సో మొన్న ఈ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మీద కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కేటీఆర్ ఏమంటే ఎమ్మెల్యేలు పిఏ బత్తుల లక్ష్మారెడ్డి పిఏకి సంబంధించి ఆయన యూరియా బస్తాలు పట్టుకెళ్తున్నాడు, తరలిస్తున్నారు అక్రమంగా అని దాని మీద ఆయన మాట్లాడుతూ పిఏనే ఇంతగానం తింటుంటే మరి ఎమ్మెల్యే లారీల లోడ్లు మాయం చేసే పరిస్థితి ఉంటుంది, ఎంత తింటున్నాడో అనే దాని మీద నా క్వశ్చన్ చేయడం జరిగింది. సో నిన్న ఒక వార్త రావడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో తలపెట్టిన కుమారుడి వివాహం రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ అందజేసిన ఎమ్మెల్యే 2 కోట్లను 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం. సో ఏదైనా కానీ ఇక్కడ ఇప్పుడు అది వాస్తవమా కాదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ లక్ష్మారెడ్డి ఇద్దరు చూసుకోవాలి. సో కొంత ఈ రకంగా అయితే ఎంతో కొంత రైతులకి న్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఏదైనా కానీ మిర్యాలగూడ రైతులకి న్యాయం జరిగే పరిస్థితి కనపడతా ఉంది. సో మంచి డెసిజన్ ఇది. ఎందుకంటే 2 కోట్ల రూపాయలతో కుమారుడి నిశ్చితార్థ రిసెప్షన్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది క్యాన్సిల్ చేసుకుని దాన్ని యూరియా బస్తాలకి రైతులకి ఫ్రీగా యూరియా బస్తాలు ఇవ్వండి అని చెప్పి ఆయన డొనేట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 2,00,000 మంది రైతులకు ఉచిత యూరియా వెళ్ళబోతుంది మిర్యాలగూడ ప్రజలకు, మిర్యాలగూడ రైతులకు. సో ఈ తరహాలో మరి ఒక్క ఎమ్మెల్యే ఇంతగానం సహాయం చేస్తున్నప్పుడు మరి చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు, మరి మీ నియోజకవర్గానికి మీరు కూడా స్వతహాగా ఏదైనా చెయ్యండి. ఇది బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రూవ్ చేసుకోవడానికో, ఎందుకంటే నా మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికని కాకుండా మీరు ఇదే విధంగా ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలు దీని మీద మిమ్మల్ని అభినందిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రకమైన చర్యలు కేవలం అంటే మీరు వాళ్ళు అన్నారు కాబట్టి మేము దీనికి ఒక కౌంటర్ ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే దీని మీద మనం బదనాం అయ్యే ఛాన్స్ ఉంటుందనే దాని మీద ఆ విధంగా ఆలోచించి అయితే చేసి ఉండరేమో అనేది నా ఆలోచన. మరి ఆ విధంగా చేసి ఉంటే మరి మళ్ళీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన ఉండే లక్ష్మారెడ్డి గారు ఈ తరహా ఆలోచన తీసుకునే ఉంటారు. సో ఏదేమైనా కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. మంచి డెసిజన్ తీసుకున్నారు. చూద్దాం మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా, వాళ్ళు కూడా ఇలాంటి డెసిజన్ తీసుకుంటే ప్రజలకు ఇప్పుడు యూరియా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందులకి ఖచ్చితంగా ఒక బ్రేక్ వేసినట్టుగా కనపడుతుంది. సో ఇదొక మంచి స్టాండ్ లక్ష్మారెడ్డి గారు. మరి ఇది కేటీఆర్కి మీరు సవాల్ విసరడానికా లేకపోతే దేనికోసమో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే పేద ప్రజలకు అందులో రైతులకు మంచి జరిగింది అనుకోవచ్చు మీ తరహా ఈ వ్యాఖ్యల వల్ల. సో మంచి విషయమే, అభినందించాల్సిన విషయమే. రైట్.